ఏంది పరిస్థితి? ఎందుకు రెడ్ల నిరసన దీక్ష అని చెప్పేసి ఎందుకు ఇందిరా పార్క్ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి కాకుండా ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చినాం అనేది కాదన్న, మేము 2016 నుంచి కొట్లాడుతున్నాం. ఈడబ్ల్యూఎస్ అంటే ఏదో ఒక్క రెడ్డి వర్గానికి రాదు, కమ్మ వర్గానికి వస్తుంది, కోమటోల వర్గానికి వస్తుంది. అంటే అగ్రవర్ణాలు అనే పేరుతో ముద్రపడ్డ వాళ్ళందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది. మరి అణగారిన వర్గాలకు కూడా ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ ఒట్టి అగ్రవర్ణాలకే కాదు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అంతే అన్ని సామాజిక వర్గాలకి వర్తిస్తుంది. దీనికోసం 2016 నుంచి కొట్లాడినాము, ఇప్పుడు కూడా కొట్లాడాల్సి వస్తుంది. 2019లో పార్లమెంట్లో బిల్లు అయ్యి పాస్ అయినా కూడా రాష్ట్రంలో దీన్ని అమలు చేయలే. 2020 దాకా 21 దాకా 21లో అమలు చేశారు. అది కొట్లాడంగా అది సగమే అమలు చేశారు. దానికోసం ఈ ఒట్టి ఈడబ్ల్యూఎస్ కాదు, మిగిలిన మా ఏదైతే అవకాశాలు ఉన్నాయో అన్నీ మాకు కావాలని మేము రెడ్లు ఏంటంటే, ఈ రెడ్డి నిరసన అనేది ఎందుకు పెట్టామంటే, సమాజంలో ఏ పరిణామం జరిగినా, ఏ కొట్లాట జరిగినా, ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా దాంట్లో ఉండేది ముందు రెడ్డి అంటే రక్తంలో ఉంటుంది. ఏంది, సమాజం కోసం ఏమైనా సేవ చేయాలా, సమాజాన్ని ఉద్ధరించాలా అనే భావాలు కలిగి ఉంటాం. కాబట్టి రెడ్డి అనే దాంతో మేము ముందుకు వస్తున్నాం అన్నమాట. మా ఒక్క వర్గానికి కాదు, ఇది అన్ని వర్గాల కోసం కొట్లాడుతున్నాం. కానీ రెడ్డి అనే పేరు పెట్టుకొని కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక ఒక రకంగా చూడాలంటే రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు ఆల్రెడీ మీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఆయన మీద ఒత్తిడి తీసుకపోతే ఇది అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే రేవంత్ రెడ్డి ఎవరు? 4 కోట్ల జనాలకి ప్రతినిధి, ఒట్టి రెడ్డి వర్గానికి ప్రతినిధి కాదు రేవంత్ రెడ్డి. ఆయన రెడ్డి అన్నంత మాత్రాన మా రెడ్లందరికీ ఏదో పెడతాడని ఏముండదు. ఎవరైనా సమాజంలో ఏదైనా కావాలి, ఏదైనా సాధించాలంటే కొట్లాడి సాధించుకోవాల్సి వస్తుంది. మన తెలంగాణ ఉంది, కొట్లాడితే సాధించుకున్నాము. ఈడబ్ల్యూఎస్ ఉంది, కొట్లాడితే సాధించు. తెలంగాణ అంటే ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి కొట్లాడి సాధించుకున్నాం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక పెన్ను సంతకంతో అయిపోతుంది కదా సార్. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు పెట్టాడు అనుకోండి, ఆయన ఏంది రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? 4 కోట్ల మందిని ఒకటే రకంగా చూస్తాను, వాళ్ళందరి ఆస్తులు మానాలు ప్రాణాలు కాపాడుతా అన్నాడు. ఒకటి రెడ్ల ప్రాణాలు కాపాడుతా, రెడ్ల మానాలు కాపాడుతా, రెడ్ల ఆస్తులు కాపాడుతా అని లేదు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఆయన రాజ్యాంగానికి లోబడి చేయాల్సి ఉంటుంది. మేము కూడా ఇప్పుడు ఏమంటున్నాము, మేము ఒత్తిడి చేస్తున్నాము. రాజ్యాంగానికి లోబడి ఏదైతే భారత ప్రభుత్వం మాకు ఇచ్చిందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవి అన్ని